క్వశ్చన్స్. ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్, మనం మైండ్లో ఫిక్స్ చేసి ఉండాలండి ఆల్రెడీ. ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్. పార్లమెంట్ అంటే ఏంటి? 3 మెంబర్స్. ఎవరు? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. అలానే యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్. ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగితే గవర్నర్ అడగచ్చు, క్యాగ్ అడగచ్చు, అటార్నీ జనరల్. ఈ ముగ్గురులో కూడా అడిగినా వీళ్ళందరూ యూనియన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ కాదు, ఓన్లీ అటార్నీ జనరల్ ఈస్ పార్ట్. సో రిమెంబర్, ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అటార్నీ జనరల్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 52 to 78. ఇన్ పార్ట్ 4 of the Constitution deals with the Union Executive. The Union Executive consists of President, Vice President, the Prime Minister, the Council of Ministers and Attorney General of India. సో అర్థమైంది కదండి. పార్లమెంట్ అంటే ఎవరు? 3 మెంబర్స్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? 5 మెంబర్స్. కానీ అటార్నీ జనరల్, క్యాగ్ అని అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ నాన్ అఫీషియల్ మెంబర్? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎంపీ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ నాన్ అఫీషియల్ మెంబర్ టు బి ఎలెక్టెడ్ యాజ్ స్పీకర్. సో నాన్ అఫీషియల్ మెంబరు స్పీకర్గా ఎలెక్ట్ అయ్యింది ఎక్కడ? సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1925. సో బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరు? విఠల్జీ పటేల్, విఠల్భాయ్ జీ పటేల్. సో విఠల్భాయ్ పటేల్ వాజ్ ఎలెక్టెడ్ ఇన్ 1925 as the first Indian. So remember, first Indian who is elected as the speaker ante Vithalbhai Patel before independence. After independence, G.V. Mavlankar, and the first elected speaker of the Central Legislative Assembly. Consider the following statement with reference to Deputy Prime Minister. ఇప్పుడు మనం ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా వింటున్నాం కదా. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇదేంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, బట్ ఫర్ పొలిటికల్ స్టెబిలిటీ కోసం క్రియేట్ చేసుకున్న ఒకటి ఏంటి అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. డిప్యూటీ సీఎంలు కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు కానీ వీళ్ళు ఎవరు అంటే క్యాబినెట్లో పార్ట్ తీసుకుంటారు. వీళ్ళు కూడా మినిస్టర్సే, బట్ క్యాబినెట్లో కూడా పార్ట్ తీసుకునే మినిస్టర్స్. ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షెల్ బీ ద మెంబర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షెల్ బీ ద మెంబర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్, ఎస్, ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిసిట్లీ. ఇంప్లిసిట్ అంటే లోపల ఎక్కడ డీప్ ఇన్సైడ్ మెన్షన్ చేసింది. ఎక్స్ప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా అక్కడే దేర్ షెల్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం. ఇక్కడ దేర్ షెల్ బి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఇంప్లిసిట్లీ గివెన్. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మే ఆల్సో ఇంక్లూడ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందండి? ఆర్టికల్ 75, దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అని. సో ఇంప్లిసిట్లీ మెన్షన్. ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ అపాయింటెడ్ మోస్ట్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్. నేను చెప్పాను కదండి, ఎందుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంస్ని అప్లై చేస్తారు అంటే ఫర్ పొలిటికల్ రీజన్. ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. సో ఇది ఒక పాయింట్. ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీయా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీయా అని అడిగి కన్ఫ్యూజ్ చేస్తారు. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంతే. అండ్ ఇట్ ఈస్ సెల్డమ్లీ క్యారీస్ ఎనీ స్పెసిఫిక్ పవర్, అంటే అంత పవర్స్ ఏం క్యారీ చేయదు. అండ్ ఇట్ ఈస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డెప్యూటీ మినిస్టర్ షెల్ బి మెంబర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్, ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎవరు అంటే వల్లభాయ్ పటేల్, హూ వాజ్ ఆల్సో హోమ్ మినిస్టర్ ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. The office has since been only intermittently occupied. The 7th last deputy speaker ఎవరు, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఎల్కే అద్వానీ. దాని తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని అంతగా ఫాలో అవ్వట్లేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ పర్సన్. ఆయనకి చెప్పడానికి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్రతి ఒక్క మినిస్టర్ వచ్చి ఆయనను అప్రోచ్ అయ్యి చెప్పలేరు కదా. సో ఒక మెయిన్ ఆఫీసర్ మెంబర్స్ చూసుకోవాలి. సో ఎవరు అంటే ఈయన కింద ఎగ్జిక్యూటివ్గా పనిచేసేది ఎవరు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇది మెయిన్గా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఈయనకి ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తారు. మెయిన్గా ఈయన కింద ఉండే చైల్డ్ ఏజెన్సీస్ ఏంటి అంటే స్పేస్కి, అటామిక్ ఎనర్జీకి,
అండ్ థర్డ్ ఆర్గనైజేషన్ ఏంటో మీరు ఒకసారి కనుక్కోండి. సో ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ పొజిషన్. ఆయన కింద స్పెషల్గా అసిస్ట్ చేయడానికి కొన్ని చైల్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. మెయిన్గా దీనికి ఈవెన్ సెక్యూరిటీ, నేనే చెప్పేసా, సెక్యూరిటీ, స్పేస్, అటానమీకి చెప్పడానికి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈయన కింద ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేసేది ఎవరంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎవరు రీసెంట్గానే అపాయింట్ అయ్యారు, నేను షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. అండ్ ఈవెన్ నా కమ్యూనిటీ ప్లేలిస్ట్లో కూడా పెట్టాను ఎవరు అని ఆయన. సో ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. సో క్యాబినెట్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి డిఫరెన్స్ చూసుకోండి. ద ఆఫీస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్లో ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గురించి కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే రీసెంట్గానే PM 3.0 అంటే థర్డ్ టైం ఆయన తీసుకున్నాడు కాబట్టి మినిస్టర్స్ అందరినీ చేంజ్ చేశారు. మేబీ దిస్ మైట్ బి ఎ ప్రాబబుల్ క్వశ్చన్ ఆల్సో. సో వన్స్ లుక్ ఆఫ్టర్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ బి. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈస్ హెడెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ and not by cabinet secretary. The National Security Advisor of India is a three-tier organization that oversees political, economical, energy and security issues of strategic concern. It operates within the executive office of the Prime Minister of India, liaising between government, executive branch and intelligence agency service. With reference to Parliament of India, consider the following. A minister who is member of one house of the Parliament has right to, ఎగ్జాంపుల్ రాజ్యసభ మెంబర్ లోక్సభలో మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ మీటింగ్స్, ఈవెన్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వడమే ఒక్కటే, కానీ ఓటేసే హక్కు ఎవరికి లేదు. అండ్ క్యాన్ ఓట్ అని ఇక్కడ ఇచ్చారు. సో దిస్ ఈజ్ రాంగ్. ఇఫ్ ఎనీ మినిస్టర్ డిసగ్రీస్ విత్ ద క్యాబినెట్ అనేది ఎంతమంది ఉంటారంటే 3 members to 8 members ఉంటారు. సో అందరూ గ్రూప్గా తక్కువ మంది ప్లస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన మెంబర్స్. సో మీరు ఏదన్నా చెప్తున్నారు అంటే అందరూ యునానిమస్గా చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే అంటే నీకు నచ్చట్లేదు మా గ్రూప్లో ఉండడం, సో రిజైన్ చేసేయాలి. ఇఫ్ ఎనీ మినిస్టర్ డిసగ్రీస్ విత్ క్యాబినెట్ డెసిషన్ అండ్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు డిఫెండ్ ఇట్, హీ మస్ట్ రిజైన్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. Article 88. Rights of ministers. As respect the House, every minister shall have the right to speak and take part in the proceedings of either House, any joint sitting of Houses and any committees of Parliament of which he may named, but he shall not have entitled to vote. With reference to cabinet committees. క్యాబినెట్ కమిటీస్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. ఒకప్పుడు క్యాబినెట్ కమిటీస్ ఉండేది కాదండి. రీసెంట్గా సమ్ 3- అమెండ్మెంట్తో స్టార్ట్ అయ్యింది క్యాబినెట్ కమిటీస్. ఏ అమెండ్మెంటో కమెంట్ చేయండి. క్యాబినెట్ కమిటీస్ ఈజ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. చాలా షార్ట్ మెంబర్స్ బట్ డీప్ డిస్కషన్స్ జరుగుతాయి. దే ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అండ్ దే ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్, the non-cabinet ministers are debarred from their membership to cabinet committee. No, ఈవెన్ దాంట్లో ఎంతమంది ఉంటారంటే 3 to 8 members. కానీ వీళ్ళంతా మీటింగ్ జరిపేటప్పుడు ఎవరన్నా వేరే మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఈ మీటింగ్లో బెస్ట్ అనిపిస్తే సో నాన్ మెంబర్స్ని కూడా వీళ్ళు కలుపుకోవడానికి రైట్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్, అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ కెనాట్ యాక్ట్ ఎస్ ఏ చైర్మన్. నో, ఈ 8 మెంబర్స్లో మ్యాక్సిమం ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ దాంట్లో పార్ట్ అయితే కొన్ని క్యాబినెట్, యాక్చువల్లీ మనకి ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి? 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రైమ్ మినిస్టర్ పార్ట్ ఉంటే ప్రైమ్ మినిస్టరే చైర్మన్. కానీ కొన్ని వాటికి మాత్రం హోమ్ మినిస్టర్ చైర్మన్. అదేంటి అంటే పార్లమెంటరీ అఫేర్స్. సో ఇంపార్టెంట్ అండి. పార్లమెంటరీ అఫేర్స్, పొలిటికల్ అఫేర్స్ 2 ఉంటాయి. పొలిటికల్ అఫేర్స్కి ఏమో చైర్మన్ మన మోడీ గారే. అదే పార్లమెంటరీ అఫైర్స్ దానికి చైర్మన్ ఎవరు అంటే అమిత్ షా. అండ్ ఈవెన్ అకామిడేషన్ కమిటీ అని కూడా ఉంటుంది, దానికి కూడా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ హెడ్. సో చూసుకోండి ఎక్సెప్షన్స్ మనకి ఎప్పుడైనా ఎక్సెప్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ. Cabinet committees are extra constitutional in emergency. In other words, they are not mentioned in the constitution. However, the rules of business provide for their establishment. Their membership varies from 3 to 8. 3 to 8 members ఉంటారు అని. They usually include only cabinet ministers. However, the non-cabinet ministers are not debarred from their membership. They are mostly headed by the prime minister. Sometimes other cabinet ministers, particularly the home minister or finance minister, also accepts a chairman.
విత్ రెఫరెన్స్ టు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. మనం ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ఎమ్మెల్యేలను ఎలా ఎలక్ట్ చేసుకుంటాం, ఎంపీలను ఎలా ఎలక్ట్ చేసుకుంటాం, అదంతా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే డైరెక్ట్గా పోయి వేసేయడం. సో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు చూసారా, మెజారిటీ ఏమో 51%, ఇంకో పర్సన్కి 49% ఓటు వచ్చినా ఆయనకి ఏం రిప్రజెంటేషన్ ఉండదు, ఈయననే కింగ్ లాగా ఇంకా. సో ఇట్ గివ్స్ రైస్ టు సింగిల్ పార్టీ గవర్నమెంట్. ఎస్, ఇట్ ప్రొవైడ్స్ క్లియర్ కట్ చాయిస్ ఫర్ ద ఓటర్స్. ఎస్, ఈయన ఈ 3 మెంబర్స్లో ఎవరికి ఓటేస్తున్నారు. అదే మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ అని అంటే ఈయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈయనకు సెకండ్ ప్రిఫరెన్స్, ఈయనకు థర్డ్ ప్రిఫరెన్స్, కొంతమంది ఈయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, అలా ఇచ్చుకొని చాలా క్లమ్జీగా ఉంటుంది అది. ఇట్ లీవ్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వేస్టెడ్ ఓట్స్ విచ్ డస్ నాట్ గో టువర్డ్స్ ది ఎలక్షన్స్. చెప్పాను కదండి, 49% ఓటర్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు కానీ వేస్ట్ అలా. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1, A and C ఆర్ క్లియర్ కట్ చాయిస్. ఎస్, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. The first past the post system. The winning candidate is simply the person who wins most votes. The first past post electoral system is one in which voters indicate on a ballot the candidate they choose. This is sometimes described as winner takes all. It provides clear-cut choice for the voters. And the date of elections of speaker. ఇప్పుడు న్యూస్లో ఉన్న ట్రెండింగ్ టాపిక్ స్పీకర్ ఆఫ్ లోక్సభ is decided by president. ప్రొటెంప్ట్ స్పీకర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. స్పీకర్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలో చెప్పేది ఎవరు? ప్రెసిడెంట్. డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎవరు అంటే స్పీకర్. అలా కొంచెం చూసుకోండి. ప్రెసిడెంట్. ద స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ది లోక్సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్ యాజ్ సూన్ యాజ్ ది ఫస్ట్ సిట్టింగ్. ద స్పీకర్ ఫాల్ వేకెంట్స్. ద లోక్సభ స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్ చెప్తుంది? 90-. ఐ నో, బట్ యూ షుడ్ ఆల్సో నో కదా, కామెంట్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఫైనాన్స్ బిల్. మనకు మనీ బిల్లు, ఫైనాన్స్ బిల్ ఇంపార్టెంట్. మనీ బిల్ గురించి అందరు చదువుతారు, ఫైనాన్స్ బిల్ గురించి చదవరు. 1 and 2 దీస్ ఆర్ మోస్ట్లీ లైక్ మనీ బిల్, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ రికమెండేషన్స్ ప్రెసిడెంట్ చెప్పిన తర్వాతనే పాస్ చేయాలి. బట్ ఒక్కసారి ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత పాస్ అయిన తర్వాత ఆర్డినరీ బిల్ లాగే పోతాయి. ఫైనాన్స్ బిల్ 1కి ఫైనాన్స్ బిల్ 2కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్ టు గివ్ ఎఫెక్ట్ టు ది ఫైనాన్షియల్ ప్రపోజల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఆల్ ద కండిషన్స్ యాజ్ మనీ బిల్. లైక్ ది అప్రోప్రియేట్ బిల్, ద అమెండ్మెంట్ కెనాట్ బి మూవ్డ్. ఫైనాన్షియల్ బిల్కి మూవ్ అవ్వచ్చు. సో ద ఫైనాన్షియల్ బిల్ ఇంట్రడ్యూస్ టు గివ్ ఎఫెక్ట్ టు ఫైనాన్షియల్ ప్రపోజల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ద కండిషన్స్ అప్లికబుల్ టు మనీ బిల్. Appropriate bill, the amendment can be moved in the case of finance bill. According to Provisional Collections of Taxes Act 1931, the finance bill must be enacted by the parliament. So చూసుకోండి, ఫైనాన్స్ బిల్లు, మనీ బిల్లు జస్ట్ ఊరికే తెలుసుకోవడం కాదు, క్లియర్గా, బికాస్ స్టాటిక్ పార్ట్ అండి, యూ షుడ్ రిమెంబర్. ఎకానమీ కట్ మోషన్. వీ హ్యావ్ 3 type of motions. ఎకానమీ కట్ మోషన్, పాలసీ కట్ మోషన్, టోకన్ కట్ మోషన్. ఎకానమీ కట్ మోషన్ అంటే మనీ రెడ్యూస్ చేయండి అని. పాలసీ కట్ మోషన్ అంటే 1 రూపీ చేయండి. టోకన్ కట్ మోషన్ అంటే ఎంతో ఒకసారి చూడండి. ఇట్ రిప్రజెంట్ ద అమౌంట్ దట్ క్యాన్ బి రెడ్యూస్డ్. ఎస్, ఇట్ స్టేట్స్ దట్ ది అమౌంట్ ఆఫ్ ది డిమాండ్ రెడ్యూస్డ్ బై ₹1. ₹1 అంటే పాలసీ కట్ మోషన్. సో మనం సగం చదివిపోతే సగం మార్క్స్తోనే వెళ్ళిపోతాం మనం కూడా. సో కంప్లీట్గా చదవండి. ఓన్లీ 1. ఎకానమీ కట్ మోషన్ అంటే రెడ్యూస్ బై స్పెసిఫిక్ అమౌంట్. పాలసీ కట్ మోషన్ అంటే రిడ్యూస్ బై 1 రూపీ. అండ్ 120th question. Consider the following statement with reference to committees on Office of Profit. Office of Profits, even ethics committee కూడా న్యూస్లో ఉంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 15 members. మ్యాక్సిమం 15 members ఉంటారండి ఏ కమిటీ కన్నా. కొన్ని కమిటీకి 21 members, కొన్ని కమిటీకి 30 members ఉంటారు, చూడండి. ఆర్ బైండింగ్. ఈ కమిటీ అనే కాదు, ఏ కమిటీది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ కాదు. నథింగ్ ఈజ్ బైండింగ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక్కటి బైండింగ్. సో ఓన్లీ ద జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్. లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి కొంత మెంబర్ని తీసుకుంటారు. 5 members ఫ్రమ్ రాజ్యసభ అండ్ 10 members ఫ్రమ్ లోక్సభ. అంతే అండి. డ్యూరేషన్ 5 years కంప్లీట్గా. ఎంత ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎవరెవరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్నారు, ఎవరెవరిని తీసేయాలి
అని మొత్తం డిస్కస్ చేసే కమిటీ అది. అండర్ ఆర్టికల్ 102 హౌ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. మనకు తెలుసు కదండి, లెజిస్లేటివ్ ఈజ్ లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ ఈజ్ వీ హ్యావ్ జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఎవరు అంటే లెజిస్లేటివ్లో నుంచే ఫామ్ అయిన గవర్నమెంట్. అంతే కదండి, మోడీ గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళంతా ఫస్ట్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఎంపీలు అయిన తర్వాతనే మెజారిటీ ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ అవుతారు, అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వీళ్ళు ఎలా వీళ్ళు అకౌంటబిలిటీ ఎలా చూస్తారు అంటే వీళ్ళని ఆఫీస్ ఆఫ్ క్యాగ్ అనే ఆఫీసర్ వచ్చి వీళ్ళవన్నీ స్క్రూటనైజ్ చేస్తారు, ఎలా పైసలు ఎలా ఖర్చు చేస్తున్నారు అని. పార్లమెంటరీ కమిటీస్ కూడా అంతే, వీళ్ళు చేస్తానే ఎంత మనీ ఎంత యూజ్ చేస్తున్నారు, కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు లేదా. ఈవెన్ ఇది కూడా అండి, క్వశ్చన్ అవర్లో ఎవరు క్వశ్చన్ చేస్తారు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేస్తారు. బడ్జెట్ అప్రూవల్స్, సెన్సర్ అండ్ కట్ మోషన్స్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏమో మాకు 10 లక్షలు అడగలే, 10 కోట్లు 100 కోట్లు అని అడుగుతుంది. అప్పుడు లెజిస్లేటివ్ బిల్స్ అన్ని లెజిస్లేటివ్లో పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు వీళ్ళు కట్ మోషన్స్ పాస్ చేస్తారు. ఇందాక చెప్తాను కదండి, పాలసీ కట్ మోషన్స్, ఎకానమీ కట్ మోషన్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది స్క్రాప్ అయిపోవడము, డిలీట్ చేయడము అలా జరుగుతుంది. సో ఇండైరెక్ట్గా వాళ్ళని అకౌంటబిలిటీ చూడడం. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద రోల్ ఆఫ్ CAG is to uphold the Constitution of India and the laws of Parliament, field of finance administration. CAG, the main objective, పబ్లిక్ అకౌంట్స్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఇవన్నీ అకౌంటబిలిటీ టెస్ట్ చేస్తాయి అని. అండ్ నెక్స్ట్ 122nd క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిండే పని చేయాలి, పెద్ద అంబాసిడర్స్ వస్తే రిసీవ్ చేసుకోవాలి, వార్ ఏమన్నా జరగాలి అని అనుకుంటే ఆయన అసెంట్ ఉండాలి, కొన్ని రిపోర్ట్స్ లే చేయాలి, కొంతమందిని అపాయింట్ చేయడానికి. సో ప్రెసిడెంట్ ఏమేమి రోల్ ప్లే చేస్తాడు, డిక్లేర్స్ వార్ అని, సెండ్స్ అండ్ రిసీవ్ డిప్లొమాట్స్, అపాయింట్స్ ఆల్, ఇలాంటి ఆల్ అని వస్తాయి. మేక్స్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ కంటింజెన్సీ అనేది ఎమర్జెన్సీ ఫండ్, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, దానికి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఈవెన్ గవర్నర్ నేమ్ అపాయింట్ చేయడు. ఈవెన్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఈయన అపాయింట్ చేయడు. రిమూవల్ మాత్రం మ్యాక్సిమం ఈయననే చేస్తాడండి. నో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ క్యాన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అడ్వాన్సెస్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఈయననే చేస్తాడు. రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఫోరం. ఈ సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. హౌఎవర్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ అపాయింట్, ఇదే చెప్పాను కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్, గవర్నర్, సో ఎక్సెట్రా. చూసుకొని ఇంకా ఏమేమి గవర్నర్ చెయ్యరు అని. 123rd, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే ఆటోమేటికలీ లీడ్ టు డిజల్యూషన్ ఆఫ్ ఇక్కడ ఆటోమేటికలీ లోక్సభ అన్న అసెంబ్లీలు అన్న ఎప్పుడు డిసాల్వ్ అయిపోతాయి, ఆటోమేటికలీ 5 years టర్మ్ అయిపోతేనే ఆటోమేటిక్గా డిసాల్వ్ అవుతాయి. అదే ఒకవేళ మెజారిటీ ప్రూవ్ చేసుకోకపోయినా లేకపోతే సీఎంఓ పిఎంఓ పోయి డిజాల్వ్ చెయ్యి అని అంటే అది ఆటోమేటిక్ డిజల్యూషన్ కాదు, ఒకటి చెప్పడం వల్ల డిజాల్వ్ అవ్వడం ఇట్స్ నాట్ ఆటోమేటికల్. 5 years టర్మ్ అయిపోయినా మేము ఉండాలి అని అనుకున్నా ఉంచనీరు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటోమేటిక్ డిసల్యూషన్. రూలింగ్ పార్టీ ఆఫ్ ద స్టేట్స్లో మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ, అప్పుడేం లోక్సభ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవ్వదు, వేరే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. చీఫ్ మినిస్టర్ హూ డస్ నాట్ ఎంజాయ్ మెజారిటీ రికమెండ్స్ గవర్నర్, రికమెండ్ చేస్తే గవర్నర్ వేరే వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ కూడా అప్పుడు కూడా డిస్మిస్ చేయడమో కొన్ని డేస్ అలా ఉంచడమో అలా జరుగుతుంది. సో నన్ ఆఫ్ ది అబౌవ్. ఆఫ్టర్ 5 years ఇట్ ఆటోమేటికలీ డిజాల్వ్స్. ద ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్. ద ఓత్ ఆఫ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ సుప్రీం కోర్ట్ అవైలబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్. మనం CST రిజర్వేషన్స్, క్రీమీ లేయర్ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్, ఇలా జాబ్ రిజర్వేషన్స్, ఇందిరాసాని కేసు, పాట్నా హైకోర్ట్, నంబర్ ఆఫ్ థింగ్స్ వీఆర్ రీడింగ్ ఇన్ న్యూస్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్, ఆల్ దిస్ ఆర్ రిలేటెడ్ టు రిజర్వేషన్. సో చూసుకోండి ఒకసారి రిజర్వేషన్ ఏంటి ఏం కథ అని. ద ప్రియాంబుల్ ఈజ్ యూస్ఫుల్.
ప్రియాంబుల్ అనేది ఒక కీనోట్ ఫ్రంట్ కంటెక్స్ట్. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈవెన్ మన బయాలజీ బుక్లో ప్రియాంబుల్ అంటే ప్రిఫేస్ చూసినా, పాలిటీ బుక్లో ప్రిఫేస్ చూసినా ఏమర్థం అవుతుంది, లోపల ఏముంది, ఓ ఇది ఈ బుక్ దీనికి సంబంధించాను. కంటెంట్స్ రియల్ ఆబ్జెక్టివ్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాల్యూ లోడెడ్, అది సోర్స్. ఆల్రెడీ మనం జడ్జిమెంట్లో చూసాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఫేమస్ జడ్జిమెంట్స్ అని ఇంక్లూడ్ చేశాను. ప్లీజ్ ఐఎమ్ నాట్ లెక్చర్ కాబట్టి నా వీడియోస్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ దెర్ ఆర్ కంటెంట్ ఓరియంటెడ్. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ పవర్, గివ్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్. సో మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రియాంబుల్ని మీరు సోర్స్ లాగా అనుకోకండి అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫిలాసఫికల్ పార్ట్ తెలుస్తుంది ప్రియాంబుల్ నుంచి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఇది వన్ ఆఫ్ ద కీవర్డ్ అండి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, ఒక స్టేట్ ఇలా మూవ్ అవ్వాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది 1935లో మనకప్పుడు బ్రిటిషర్స్ ఫామ్ చేసిన గవర్నమెంట్లో మెన్షన్ చేశారు. అదే మనం కాపీ చేసి మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసేటప్పుడు దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మనకు తగ్గట్టు రాసుకున్నాం. వాళ్ళకు తగ్గట్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. సేమ్ ఇక్కడ కూడా అదే ఉందండి. 1950లో డిపిఎస్పీ లాగా చేసుకున్నాము. ఇన్ ఇండియా హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఒకప్పుడు అయితే 2 అండి. ఏంటి అవి? పాండిచ్చేరి అండ్ ఢిల్లీ. ఇప్పుడు ఇంకో యూనియన్ టెరిటరీ అయ్యింది, జమ్మూ అండ్ కాశ్మీర్. సో 3 హ్యాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ నెంబర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. ఇది ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజన్. 29 అంటారు, 8 అంటారు, 7 అంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 28 and 8 చెప్పండి. ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఫర్ ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనకి క్రిప్స్ మిషన్ వచ్చింది, సిఆర్ ప్లాన్ వచ్చింది. మన ఇండియా సరే ఇంకా ఇండియాని వదిలేసి వెళ్తున్నాం బ్రిటిషర్స్, కానీ వాళ్ళు ఏం జస్ట్ అలా వదిలేసి వెళ్ళరు కదా, మీకు ఎలా కావాలో అలా వదిలేసి వెళ్తాను అని మౌంట్ బ్యాటన్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్రిప్స్ మిషన్ ప్లాన్ ఇవన్నీ జరిగాయి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో ఏమని చెప్తుంది, ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ చేస్తాము, డివైడ్ చెయ్యము అంటారు. కానీ పాకిస్తాన్ వాళ్ళకి నచ్చక డైరెక్ట్ యాక్షన్ తీసుకొని సమ్ నెంబర్ ఆఫ్ క్లాషెస్ అవుతాయి. సో క్యాబినెట్ మిషన్ ప్రపోజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు కూడా మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్. Under which law it is prescribed that all proceedings in the Supreme Court of India shall be in English language. Article 348. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే సుప్రీంకోర్టులో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 348 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీస్ ఆర్ బికాజ్ ఐమ్ ఆల్సో స్టూడెంట్ లైక్ యూ. నేను మీలాగే స్టూడెంట్ కాబట్టి అంత స్పెసిఫిక్గా డెప్త్గా చెప్పకపోవచ్చు, బట్ దీస్ క్లాసెస్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఆర్ కంటెంట్ ఓరియంటెడ్. ప్లీజ్ డూ వాచ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మెయిన్గా ఈ వీడియోస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే సోర్సెస్ లేని వాళ్ళు, ఆర్ఎల్స్ ఫ్రమ్ ఫార్ అవే రీజన్స్లో ఉన్నవాళ్ళు. డైలీ కొన్ని క్లాసెస్ విన్నా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.